హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను పుదీనా రైస్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, బట్ మరొకసారి నేను చేసి చూపిస్తున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ కదండి. ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్ రైస్ ఉంది, టొమాటో రైస్ షార్ట్ వీడియోలో ఉంది. డీటెయిల్ రెసిపీ త్వరలో పోస్ట్ చేస్తాను నేను. చక్కగా పుదీనా ఇలా వాష్ చేసుకొని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్లో వాష్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత అందులోకి 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ చేస్తామో దానికి తగినంతగా. అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. పెద్దగానే వేసుకుంటే అవి ఎలాగో గ్రైండ్ అయిపోతాయి కదా. ఈ ఉల్లిపాయలు అనేవి పోపులో వేసుకుంటే పోపులో వేసుకోవచ్చు. ఇలా మిక్సీలో పుదీనా పేస్ట్తో గ్రైండ్ చేసుకోవాలనుకుంటే ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు. పిల్లలు పోపులో వేస్తే తినరు కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేస్తున్నాను. అందులోనే జీలకర్ర కూడా వేసేసి అన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పుదీనా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. ఇవి మధ్య మధ్యలో తగులుతూ మనకి క్రంచీగా బాగుంటాయి పప్పు దినుసులు. తర్వాత అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ పప్పు దినుసులు బాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. పుదీనా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు దినుసులు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. మధ్య మధ్యలో మనకి తగులుతూ చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు పుదీనా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలండి. ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పుదీనా మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలి రైస్లోకి. మామూలుగా మనం పోపన్నం, ఫ్రైడ్ రైస్ ఇవి మామూలుగా కలిపితే సరిపోతుందండి. బట్ ఈ పుదీనా రైస్కి బాగా కలపాలండి. రైస్కి పట్టుకునేలాగా ఆ పుదీనా పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా రైస్ అంతా కాస్త వేడెక్కేంత వరకు అలా ఉప్పు, ఆ పుదీనా మిశ్రమం అంతా కూడా రైస్కి పట్టుకునేలాగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది పుదీనా రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి యమ్మీగా పిల్లలు బాక్స్ ఫినిష్ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.